వాళ్ళకి ప్యాకేజ్ యూత్ ప్యాకేజ్ ఇచ్చారు 5,87,000 రూపాయలు వాళ్ళకి 1,30,000 ఇచ్చారు. ఇల్లు కాలనీ కట్టించినారు లేదు, ఎక్కడ కూడా కట్టలేదు. చాలా అన్యాయం ఏంటంటే ఒక్క పని కూడా పూర్తి చేయలేదు, మీరు మాత్రం లేదు చేస్తామంటారు. అది మా బాధ. మేము ప్రాజెక్ట్ అయితే వ్యతిరేకం కాదు సార్, ప్రాజెక్ట్ అవ్వాలి, జిల్లా సస్యశ్యామలంగా ఉండాలి సార్, మా సమస్యలు తీర్చేయాలి సార్. బయట కాదండి, హిరమండలంలోని వంశధార నిర్వాసితులకి సార్ సంఘీభావం తెలియజేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన వంశధార ఫేజ్ 2 పనులు ప్రారంభమయ్యేవి. 2005 ఏప్రిల్లో ఈ పనులకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. అనంతరం ఈ పనులు 80% వరకు పూర్తయ్యాయి. తర్వాత ఒడిశా అభ్యంతరాలు వ్యక్తం చేయడం, దీంతో సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో ఇక్కడ పనులన్నీ కూడా నిలిచిపోయినాయి. ఈ నేపథ్యంలో పనులకు తీవ్ర జాప్యం జరిగింది. ఇప్పుడు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ పనులు ప్రారంభించడానికి మరలా ముందుకు వచ్చింది. ఇంతవరకు 933 కోట్ల రూపాయలు ఇక్కడ పనులు ఖర్చు చేసి పనులు జరిగాయి. ఇంకా దాదాపు 400 కోట్ల రూపాయలతో పనులు జరగాల్సింది. దీంతో దాదాపు 93 కోట్ల రూపాయల ఆర్ఆర్ ప్యాకేజ్ కింద నిర్వాసితులకు చెల్లించాల్సి ఉంది. ఈ చెల్లింపు విషయంలోనే ప్రభుత్వం పేచీకుంటోంది. ఇప్పుడు నిర్వాసితుల దగ్గర నుంచి భూమి సేకరిస్తోంది. ఈ సేకరించినటువంటి భూమికి గాను 2005 నాటి ఆర్ఆర్ ప్యాకేజ్ రేట్ల ప్రకారము నష్టపరిహారం చెల్లిస్తానని పేచీకి దిగింది. దీన్ని ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అంటే అక్కడ పోలవరం పట్టుసీమల్లో కూడా ఇలాంటి సందర్భం వచ్చింది. అయితే అక్కడ ఇదే రాష్ట్ర ప్రభుత్వం నిర్వాసులకు కొత్త చట్టం ప్రకారం 2013 చట్టం ప్రకారం అక్కడ ప్యాకేజీ ఇస్తోంది. ఇక్కడికి వచ్చేసరికి మాత్రం 2005 నాడు అమల్లో ఉన్నటువంటి చట్టం ప్రకారం ఇస్తుంది. ఈ ద్వంద్వ నీతిని వీళ్ళంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అది అప్పట్లో ఉన్న పరిస్థితులను బట్టి అయితే అప్పట్లో 18 ఏళ్ళు లోపల ఉన్నటువంటి పిల్లల్ని ఇప్పటికీ కూడా 18 ఏళ్ల వయసు ఉన్నటువంటి యువకులుగానే గుర్తిస్తోంది. ఈ విధంగా మొత్తం వృద్ధులకైతేనేమి, వికలాంగులకైతేనేమి, యువతకైతేనేమి, నిరుద్యోగులకైతేనేమి ఇవ్వాల్సినటువంటి ప్యాకేజీ విషయంలో ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. 2005ని ప్రాతిపదికగా తీసుకొని ప్యాకేజీ ఇస్తా ఉండడంతో ఇక్కడ వివాదం కొనసాగుతుంది. గత 23 రోజులుగా వీళ్ళు హిరమండలంలోని గొట్ట బ్యారేజీ సమీపంలోని నిరాహార దీక్ష శిబిరానికి దిగారు. అయినప్పటికీ కూడా ఇంతవరకు ఏ ఒక్క ప్రజాప్రతినిధి కానీ జిల్లాధికారులు కూడా ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వం కేవలం నిర్వాసితుల సమస్యను సాగుగా చూపి ఇక్కడ నిధులను ఎగ్గొట్టడం, పనుల్ని ఆలస్యం చేయడానికి ప్రయత్నిస్తోంది అన్నటువంటి ఆరోపణలపైన కూడా ఆయన చట్టసభలో నిలదీస్తానని వీళ్ళకి చాలా స్పష్టంగా హామీ ఇస్తున్నట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతోంది. మొత్తం మీద ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు ఒక 45 గ్రామాలటువంటి ప్రజల తాలూకు ఆకాంక్ష ఇది. దాదాపు 80% పనులు పూర్తయినప్పటికీ కూడా నిర్వాసితులకు చెల్లించాల్సినటువంటి డబ్బులు మాత్రం కేవలం 20% ఇచ్చారు. ఇంకా 80% మంది నిర్వాసితులకి డబ్బులు చెల్లించాల్సింది. నిజంగా చెప్పాలంటే ఇక్కడ వీళ్ళు
ఈ ప్రాజెక్టు విషయంలో చాలా త్యాగదండైనా చెప్పాలి. ఎక్కడైనా ప్రాజెక్ట్ అనేది నిర్మాణం జరిగితే భూసేకరణ ప్రధానమైనటువంటి అడ్డంకిగా ఉంది. దాని తర్వాత మిగిలి ఉన్న 20% పనులు ఇది మాత్రం చేసి R&R ప్యాకేజ్ కనీసం మీ ఉషిలన్నా తగలకోకుండా చెలవి తీసుకునే కార్యక్రమం కూడా చేయడం. ఆ రోజు ఇచ్చిన 53,000 అనేది ఈ రోజు 53,000, 10 ఏళ్ల కింద 53,000 అన్నది ఆ రోజు 53,000 ఎక్కువ 10 ఏళ్ల కింద. కానీ 10 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఇప్పుడు అదే 53,000 ఇవ్వాలి అని చెప్పి అంతకన్నా ఎక్కువ ఇవ్వము అన్న ఆలోచన చేయడమే దుర్మార్గం. భయపడకండి, బాధపడకండి, మనం వచ్చినా డిమాండ్ ఏంటంటే ఆర్ఆర్ ప్యాకేజ్ కూడా సుప్రీంకోర్టు చెప్పింది. దీని మీద గెట్టింగ్ చెప్పాలన్నా నిజంగా 4,000 మందికి R&R ప్యాకేజ్ ఇచ్చి సాటిస్ఫై చేసి తర్వాతనే ప్రాజెక్టు నిర్మించాలా అన్నది పెద్ద కష్టమైన దాని తర్వాత మిగిలి ఉన్న 20% పనులు ఇది చేసి తీసుకునే దాంట్లో కనీసం R&R ప్యాకేజ్ ఇచ్చి కనీసం మీ ముసలన్నా తగలపోకుండా చెరువు తీసుకునే కార్యక్రమం కూడా చేయడం. అంతకన్నా అన్యాయం ఈ రోజు 53,000, 10 ఏళ్ల కింద 53,000 అన్నది ఆ రోజు 53,000 ఎక్కువ 10 ఏళ్ల కింద. అంతకన్నా ఎక్కువ ఇవ్వము అన్న ఆలోచన చేయడమే దుర్మార్గం, చాలా దుర్మార్గం. గట్టిగా మీకు తోడుగా నిలబెడతామన్నా, గట్టిగా మీకు తోడుగా నిలబెడతాం, గట్టిగా మీకు అండగా నిలబెడతాం, అన్ని రకాలుగా మీకు తోడుగా ఉంటాం. గట్టిగా సాధిద్దాం. ఒకవేళ పొరపాటున వీళ్ళకి వెళ్ళి ఇవ్వలేకపోతే కూడా భయపడకండి, బాధపడకండి, మనం వచ్చినా చేస్తాం.